ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, స్నేహితులారా, దేవుని మహాకృప చేత మనం దినదినము ఎలాగున కాపాడబడచ్చు. ఏ రోజుకి ఆ రోజు ఒక నూతన దినం, ఏ వారానికి ఆ వారం ఒక నూతన వారం దేవుడు మన జీవితంలో మనకు అనుగ్రహిస్తున్నందుకు నా మటుకు నేను హృదయపూర్వకంగా దేవునికే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నా. నేనైతే ఏమంటానంటే, ఆయన మందిరములో గడుపుట వలన, ఆయన యొక్క సన్నిధానంలోనికి వెళ్ళుట వలన ఆ దేవుడు నన్ను ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచి ఉన్నాడు. ఇంకా అనేక మందికి దీవెనకరంగా నన్ను ఉంచుతూ ఉన్నాడు. చాలామంది బిడ్డలు దేవుని యొక్క వాక్యం ద్వారా దీవించబడుతున్నారు. అందుకు మీకు నా అభినందనలు తెలియజేస్తున్నా. అయితే అట్ ది సేమ్ టైం నేను సామర్లకోటలో ఉండేది చాలా ఎక్కువ ఇజ్రాయెల్ దేశానికి ఎక్కువ వెళ్ళటం జరుగుతూ ఉంది. అలాగనే అనేకమైన ప్రాంతాలకి క్యాంపుకి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. సువార్తను ప్రకటించడానికి, సభల్లో మాట్లాడడానికి, అనేకమైన సంఘాలని బలపరచడానికి, ప్రోత్సహించడానికి ఆ ప్రభువు నాకు ఇస్తున్న అవకాశాన్ని బట్టి నేను దేవునికి కోటి కోటి స్తుతులు నేను తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ రోజుని ఇలాగనే యొక్క ఛానల్ ద్వారా మీ ముందుకు రావడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి కూడా నేను దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నా. ఈ మధ్యలో నేను ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని యొక్క సన్నిధులకి రావటంలో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని బట్టి, లేకపోతే అలక్ష్యం చేయటం బట్టి చాలా మటుకు క్యాజువల్గా తీసుకుంటూ అసలు సన్నిధి యొక్క ప్రాముఖ్యత, దేవుని యొక్క మందిరం యొక్క ప్రాముఖ్యత, మందిరానికి వెళ్ళుటలో ఉండేటువంటి ఆవశ్యకత, మనకు అవసరత ఎంతుంది, ఏముంది అనేటువంటి విషయాలు మనకు సరైన అవగాహన లేకపోవటం వలన ఈ విషయాల గురించి ఎక్కువగా మీతో పంచుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చి ఈ మాటలు నేను మీతో చెప్తూ ఉన్నా. ఎందుకు వెళ్ళాలి అసలు మనం చర్చ్కి? ఎందుకు వెళ్ళాలి దేవుని యొక్క మందిరానికి? ఎందుకు వెళ్ళాలి మనం ప్రశ్న వేసుకుంటే స్నేహితులారా, చాలా విషయాలు ఉన్నాయి. చాలా విషయాలు బైబిల్ ఆధారంగా మనం తీసుకుంటే మనం నేర్చుకోగలిగినటువంటివి చాలా విషయాలు ఉన్నాయి. ఈ మధ్యలో చాలామంది ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళడానికి బిజినెస్ చేసుకుంటున్నారు. కాదనట్లేదు, ఓపెన్గా నేను చెప్తాను, ఇట్స్ ఎ పక్క బిజినెస్. ఖచ్చితంగా అది ఒక వ్యాపార రీత్యా జరుగుతున్నటువంటి ఒక విషయాలు. మరి ఒక ప్రక్కన ప్రజలలో ఒక ఆశ, ఒకటేంటో వెళ్ళాలి అనేటువంటి ఒక తపన, ఇది కూడా ప్రజల్లో కనబడుతోంది. అందుచేత ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి ప్రజలు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళడానికి అన్నట్టుగా జరుగుతున్నటువంటిది. యాక్చువల్లీ ఈ విషయాల గురించి బైబిల్ గ్రంథము కూడా ఏమని అంటుందో, మనం మందిరమును గురించి, సియోను లేక యెరూషలేమునకు వెళ్ళుటను గురించి ఇన్ కనెక్షన్ విత్ దిస్, ఇది ఈరోజు వాక్య భాగంలో నుంచి ఒక మాట మనం చూద్దాం. మీకా గ్రంథముల నుండి కనుక మనం చూసినట్లయితే, మీకా గ్రంథము 4వ అధ్యాయంలో మొదటి 2 వచనాలలో ఇలాగున అక్కడ వ్రాయబడుతున్నటువంటి మాటలు. అంత్య దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వచ్చెదరు. ప్రవాహము వచ్చినట్లుగా నేను ఇప్పుడు తీసుకొని వెళుతున్నాను కదండి. సో చాలా మటుకు నేను గమనిస్తున్నంటే అన్ని దేశాల నుంచేనండి, అన్ని దేశాల నుంచి ప్రవాహం వచ్చినట్టుగా ఒక్కొక్కసారి మా ముందు చాలామంది ప్రజలు ఉంటారు, మా వెనకాల చాలామంది ప్రజలు ఉంటారు. ఒక్కొక్క చోట మేము ఆ బెత్లెహేంలో కానీ, లేక గెత్సెమనే తోటల్లో కానీ, ఇలాంటి కొన్ని ప్రదేశాలకు మేము వెళ్ళినప్పుడు, ప్రధాన యాజకుడైన కైపా గారి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడే కానీ, ఆ ముందట వెనకాల ఉండే అంతమంది ప్రజల్లో మేము ఆ కార్యక్రమం చూసి రావాలంటే చాలా టైం పడుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మాకు ఏంటో అలా వచ్చేస్తున్నారంతే జనాలు, డబ్బులు అసలు లెక్క చేయట్లే. ప్రతి దేశం నుంచి ప్రజలు వస్తున్నారు. మన యొక్క భారతదేశం నుండి కూడా చాలామంది ప్రజలు ఆ యొక్క యెరూషలేమును చూడడానికి వెళుతున్నారు. దీనికి ఇక్కడ ఈ భక్తుడు లేక ఈ ప్రవక్త ఏమని సెలవిస్తున్నాడనంటే, అంత్య దినములలో, కడవరి కాలంలో, ప్రభుని రాకడ సమీపించి నీ కడవరి కాలంలో ఇక్కడ గుడికి రారు. మనకి మన ఊరిలో ఉన్నటువంటి మన దేవాలయానికి రారు, ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళొచ్చేద్దామని అనుకుంటారు.
యెరూషలేమునకు వెళ్ళొచ్చేద్దామని చెప్పేసి అని అనుకుంటూ ఉంటారు కదా. ₹1,00,000 పైన ఖర్చు పెట్టుకొని యెరూషలేమునకు వెళ్ళి రావడానికి అయినటువంటి తహతహలాడుతున్నట్టు మంచిదే, నేను కాదని, వెళ్దాం రండి. ఎందుకంటే నేనే తీసుకొని వెళ్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి అక్కడ ఆ ప్రదేశాలన్నీ కూడా చూపించడానికి దాదాపు 38-39 సార్లు బహుశా ఈ కార్యక్రమానికి వచ్చేసరికి 40 సార్లు వెళ్ళేసి వచ్చేసినటువంటి ఒక అనుభవం దేవుడు కలిగించినటువంటిది. సో వెళ్ళినప్పుడల్లా అక్కడ ఉన్నటువంటి ఒక ప్రదేశాలని నేను చూపిస్తూ ఉంటాను. వాటి గురించి నేను వివరంగా తెలియజేస్తూ ఉంటాను. ఆ ప్రదేశాలు, ఆ స్థలాలు బైబిల్ బేస్ తోటి, బైబిల్ ఆధారంతో ఉండేటువంటి ఒక విషయాలు ఇవి నేను తెలియజేస్తూ ఉంటాను. సో రండి వెళ్దాం, నాకు అభ్యంతరం లేదు, దాని గురించి నేను కాదనట్లేదు. బట్ ద పాయింట్ ఈజ్, ఎందుకు వెళుతున్నాము సియోనునకు, ఎందుకు వెళుతున్నాము యెరూషలేమునకు, ఇది కాస్త ఆలోచన కలిగి ఉండాలి. ఇప్పుడు ఆ 2వ వచనంలో చెప్పబడుతున్నటువంటి ఒక మాట ఏంటంటే, కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవలలో నడుచుకుందామని చెప్పుకొందురు. సియోనుకు వెళదాం రండి, యెరూషలేమునకు వెళదాం రండి అని ఆ అంత్య దినములలో అనేకులు చెప్పుకుంటారంటండి సియోనుకు వెళ్ళడానికి. బట్ ఎందుకు, ఏం జరుగుతుంది సియోనుకు వెళితే? అప్పుడు ఆ తర్వాత ఉన్నటువంటి ఒక మాటలలో అంటున్నటువంటి ఒక విషయం ఏంటంటే, యెరూషలేములో నుండి, యెహోవా మందిరములో నుండి యెహోవా వాక్కు, యాకోబు దేవుని యొక్క మందిరంలోనికి వెళితే ఆయన యొక్క ధర్మశాస్త్రం, సియోనులో ఆయన యొక్క ధర్మశాస్త్రము మనకు బోధించబడుతుంది. హల్లెలూయా. ఈరోజు అందుకని నేను ఆనందించేటువంటి ఒక విషయం ఏంటంటే, నాకు ఏదో యెరూషలేమునకు వెళ్ళటం నాకు పెద్ద అది కాదండి ప్రాముఖ్యమైనటువంటిది. ఎన్నిసార్లు వెళ్ళొచ్చాను కనుక అందరూ నన్ను అడుగుతున్నటువంటి మాటలు ఏంటంటే, వచ్చిన వాళ్ళందరూ, అయ్యా ఇన్నిసార్లు మీరు వస్తున్నారు కదా, మీకు బోర్ అనిపించడం లేదా, ఇన్నిసార్లు మీరు వస్తున్నారు కదా, మీకు కాళ్ళు పీకడం లేదా, ఎంతెంత మీరు నడిపిస్తున్నారు కదా, మీకు ఇబ్బందికరంగా ఉండట్లేదు అంటే, నో, ఐ ఎంజాయ్ ఇట్, నేను దానిలో ఆనందిస్తూ ఉన్నా. కారణం ఏంటంటే, అక్కడ నేను ఆ ప్రదేశాలన్నీ తిరుగుతూ ఉన్నప్పుడు పాత నిబంధన గ్రంథం అంతా వివరిస్తూ ఉంటా, దేవుని ధర్మశాస్త్రాన్ని వివరిస్తూ ఉంటా. సీనాయి అరణ్యములో సంచరిస్తూ ఉన్నప్పుడు, హోరేబు కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు, క్యాథరిన్ మొనాస్టరీ దగ్గరికి వెళ్ళినప్పుడు, మోషే గారిని దేవుడు పిలిచినటువంటి ఒక మండుచున్న పొదన్నట్టుగా దానిని చూపిస్తున్నప్పుడు, సిప్పోరాను కలుసుకున్నటువంటి ఒక బావిగా దానిని చూపిస్తున్నప్పుడు, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఒక ప్రదేశాలు చూపిస్తూ ఉన్నప్పుడు, ఇవన్నీ కూడా చూస్తుంటే ఐ థింక్ ఆఫ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్, పాత నిబంధన గ్రంథాన్ని గురించి నేను చెప్తూ ఉంటా. జోర్డాన్ దేశంలో నెబో కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు, మెదేబా అనేటువంటి ఒక పట్టణానికి వెళ్ళినప్పుడు, అలాగే అదే ఊర్లో జోర్డాన్ దేశంలో ఉన్న మెక్కావర్ అనేటువంటి ఒక పట్టణం దగ్గర, మెక్కావర్ అనే కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి శిరఛేదనం చేయబడినటువంటి ఒక విషయం, యెరూషలేములో ఉండినటువంటి ఒక పాత నిబంధన, గలిలయ ప్రాంతంలో ఉండిన క్రొత్త నిబంధన, యెరూషలేములో యేసు ప్రభు గారు జన్మించిన బెత్లెహేము, యెరూషలేములో యేసు ప్రభు గారు సిలువ వేయబడినటువంటి ఒక గొల్గోతా, ఇవన్నీ చూస్తున్నట్టే మై ఎంజాయ్మెంట్ ఏంటంటే, నా ఆనందం ఏంటంటే, ఐ టీచ్ దెమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యాన్ని వారికి నేను బోధించడానికి దేవుడు నాకు ఇస్తున్న గొప్ప అవకాశం. నాకు నేనుగా ఒకవేళ చేయాలంటే నేను చేయలేను కూడాను. చేతనంటే బిజినెస్ నాకు వద్దు, బిజినెస్గా చేసి అందులో ఉండేటువంటి కళ్ళొసుకులు ఇవన్నీ నాకు వద్దండి బాబు, చేతులెత్తి దండం పెట్టేసుకుంటా. కానీ ఈరోజుని నేను వేరొక ఛానల్ పక్షంగా నేను వెళుతూ ఉన్నప్పుడు, వాళ్ళంతా సిద్ధం చేసి పంపించేటప్పుడు ఆ 10 దినాలు వారిని ఒక చిన్న పిల్లల్లాగా మార్చివేసి, ఆ ఎయిర్పోర్ట్లోనే వాళ్ళతో చెప్తాను, మీరందరూ చిన్నపిల్లలు అయితేనే నాతో వచ్చేటువంటి ఒక బృందములు మనం విజయవంతమైనటువంటి ఒక యాత్రగా మనం చేయగలుగుతాం కనుక మిమ్మల్ని అందరినీ ప్రభు నామంలో ఒక చిన్న పిల్లలుగా మార్చేస్తున్నాను. చిన్న పిల్లలుగా మార్పు చెందితేనే పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలని ప్రభు సెలవిచ్చిన రీతిగా మీరు చిన్న బిడ్డలా బిహేవ్ చేస్తేనే కానీ మనం ఆ దేశంలోనికి వెళ్ళి చూసి వచ్చేటువంటి అవకాశం ఉండదు కనుక బిడ్డలు మీరందరూ ఎంత పెద్ద పెద్ద ఆఫీసర్లైనా, ఎంత పెద్ద పెద్ద ధనికులైనా, ఎంత పెద్ద పెద్ద పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వారైనా ఒక చిన్న బిడ్డలుగా మీరు తయారై నాతో రండి అని చెప్పి ఇంకా అక్కడి నుంచి మొదలు పెడతానండి. డైలీ మార్నింగ్ ఒక డివోషన్ తీసుకుంటా, ఆ ప్రదేశాల గురించినటువంటి విషయాలు చెప్తా.
వెళ్ళిన ప్రతి ప్రదేశంలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యతను చెప్తూ ఉంటా, బైబిల్ గ్రంథాన్ని వివరిస్తూ ఉంటా, మనం ఎలాగున్న ప్రార్థన చేయాలో, మనం ఏమై ఉన్నామో. బెత్లెహేమునకు వెళ్ళినప్పుడు ఒక రోజు మనం దేవుని పిల్లలమై ఉన్నామని తీసుకుని వస్తా, మరి ఒక రోజునే మనం అందరం దేవుని కుమారులమై ఉన్నామని చెప్తా. బెత్లెహేములో మరి ఒక రోజు ఉన్నప్పుడు మనం అందరం దైవములమై ఉండి మనం పలకవలసిన మాట విధానాన్ని వాళ్ళకి నేర్పిస్తూ ఉంటా. ప్రతి చోట ఆయన మాట చొప్పున జరిగినటువంటి ఒక కార్యాలు, ఆయన మాట చొప్పున విస్తారమైన చేపలు పడినటువంటివి, ఆయన మాట చొప్పున నీళ్లు ద్రాక్షరసంగా మారినటువంటిది, ఆయన మాట చొప్పున దేవుని యొక్క మాట చొప్పున కన్య మరియ గర్భము దాల్చినటువంటిది. ఇలాగన ప్రతి చోట దేవుని యొక్క మాట, జీవము కలిగిన మాట ఇలాగన వివరిస్తున్నంటే దట్ ఈజ్ మై హ్యాపీనెస్, దట్ ఈజ్ మై జాయ్ అండి. అంతే తప్ప ఏదో ఆ దేశాన్ని, ఆ బొమ్మల్ని, లేక అక్కడున్న మట్టిని, అక్కడున్న నీళ్లను, అక్కడున్న పౌడర్లని, అక్కడున్నటువంటి నూనెని, ఇవి కాదండి అక్కడ కనబడవలసినటువంటిది. అవి విర్రగొడుతూ ఉంటా. వాటిని గురించి నేను చెప్తూ ఉంటా. ఈ యొక్క హిజ్కియా అనేటువంటి ఆయన ఎలాగున ఇత్తడి సర్పాన్ని తుత్తునీయులుగా చేసినాడో అట్టి విధముగా మనం కూడా ఈ దేశాన్ని, మట్టిని, దీనిని చూసి దీన్ని ఏరుకొని దాన్ని పోగు చేసుకొని ఈ విషయాలు మనకి విర్రగొట్టబడాలి అని చెప్పేసి చెప్తూ ఉంటా. కానీ ఆ స్థలంలో నుంచి దేవుని యొక్క విషయాల్ని, దేవుని యొక్క గ్రంథాన్ని గురించి, ధర్మశాస్త్ర గ్రంథాన్ని గురించి, ప్రవక్తల యొక్క గ్రంథాల గురించి అక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరు మనం ఏ రీతిగా ఏలియాల వలె ఉండి ఉన్నాం, ఎలీషాల వలె ఉండి ఉన్నాం, మోషే వలె ఉండి ఉన్నాం, యెహోషువ వలె ఉండి ఉన్నాం. ఇలాగున ఒక్కొక్క వ్యక్తి యొక్క జీవితాన్ని చివరికి యేసు క్రీస్తు వలె మనం మహిమను పొందుకున్నటువంటి వారముగా తిరిగి దేశానికి వచ్చినప్పుడు వారు ఏ రీతిగా దేవుని కొరకు వాడబడాలి అనేటువంటి విషయాలు ఇవన్నీ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక ఆనందం. ఈరోజు అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏంటంటే, మీకా గ్రంథం 4వ అధ్యాయంలో అక్కడ 2వ వచనంలో చూసినప్పుడు అక్కడ అంటున్న మాట ఏంటంటే, మనము యెరూషలేమునకు వెళ్ళినప్పుడు, మనము సియోనునకు వెళ్ళినప్పుడు దేవుడు తన ధర్మశాస్త్ర గ్రంథాన్ని మనకు వివరిస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా సనాతనమైనటువంటి ఒక యూదులు అక్కడ ఉంటూ ఉంటారు, కుచ్చు టోపీలు పెట్టుకున్నటువంటి ఒక యూదులు ఉంటూ ఉంటారు. వారు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నామని చెప్పి కొన్ని కుచ్చులు వాళ్ళ యొక్క ప్యాంట్లకు ముందు ఒక 2, వెనకాలకు ఒక 2 కట్టుకున్నటువంటివి కలిగినటువంటి వారు ఉంటారు. అక్కడ ఏడుపుల గోడ దగ్గరికి వెళ్ళినప్పుడు తమ ఎడమ చేతికి కట్లు కట్టుకునేటువంటి వారే, నుదుట భాస్కం వల్లే ధర్మశాస్త్రాన్ని పెట్టుకున్నటువంటి వారండి. అక్కడ నుండి వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ రీతిగా వాళ్ళు ఊగుతూ యెహోవా దేవునికి మొరపెడుతూ, ఓ యెహోవా దేవా, ఆ మెస్సయ్యని ఎప్పుడు పంపిస్తావు, మేము దేవాలయాన్ని కట్టుకోవడానికి ఎప్పుడు పంపిస్తావు అనేటువంటి రీతిగా వారు చేస్తున్న ప్రార్థన విధానాలు చూస్తున్నప్పుడు అటు ఇశ్రాయేలీల యొక్క కల్చర్ని తెలుసుకుంటూ ఉన్నా, వాళ్ళ యొక్క సాంప్రదాయ విషయాలు నేను తెలుసుకుంటూ ఉన్నా, పాత నిబంధన గ్రంథములో దేవుడు చెప్పిన విషయాలు తెలుసుకుంటూ ఉన్నా, ఇప్పుడున్న క్రొత్త నిబంధన ప్రకారమైనటువంటి ప్రభువు గూర్చిన కృపను గూర్చినటువంటి విషయాలు నేను నేర్పిస్తూ ఉన్నా. నాకు ఎంత ఆనందం అని చెప్పలేమండి బాబాయ్ గారు. ఈరోజు నా ప్రియ స్నేహితులారా, చాలామంది సియోనుకు వస్తున్నారు, చాలామంది యెరూషలేంకి వస్తున్నారు. కానీ ఎందుకు వస్తున్నారంటే ఫోటోలు తీసుకోవడానికి వస్తూ ఉంటారు అంతే. ఊరికే ఫోటోలు తీసేసుకుని ఏమో నాకు అర్థం కాదు, అలా పెచ్చ కానీ ఊరికే తెగ ఫోటోలు తీస్తాడు. నేను చెప్తున్నా నాయన, నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ వినండి నాయన. ఈ ప్రదేశాన్ని గురించినటువంటి ఒక ప్రాముఖ్యత ఏంటి, బైబిల్లో ఎక్కడుంది, దాని గురించిన విషయాలు ఏమి వ్రాయబడిన, దాని యొక్క ప్రాముఖ్యత. కపెర్నహూముకి వెళ్తాను, కపెర్నహూమును గురించి ఏం చెప్పి ఉన్నాడు, కానా వెళ్తాము, నజరేతు వెళ్తాము, ఇంకా వివిధమైన ప్రదేశాలకు వెళ్తూ ఉంటాము. ఆ ప్రదేశాల్లో గలిలయ ప్రదేశం, యెరూషలేము ఉన్న ప్రదేశం, ఇవన్నీ కూడా చెప్తున్నాడు. ఈ వినరు, ఊరికే ఫోటోలు తీసుకుంటూ వాళ్ళకి ప్రాముఖ్యత. సమ్వేర్ ఎక్కడో సైతాన్ గాడు వాళ్ళని డిస్ట్రాక్షన్ చేస్తున్నటువంటిది, వాళ్ళని త్రోవ తప్పిస్తున్నటువంటిది. వాళ్ళ కేవలం ఫోటోలు తీరా వచ్చిన తర్వాత ఆ మధ్యలో నేను కూడా ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాను. మా వాళ్ళు ఫోటోలు పెడుతూ ఉంటారు, గ్రూపులుగా తయారు చేస్తాను. అందులో ఫోటోలు పెట్టి సియోనును తీసుకొచ్చి సీనాయి అంటారు, సీనాయిని తీసుకొచ్చి సియోన్ అంటారు, కిద్రోను వాగు తీసుకొచ్చి కీషోను వాగు అంటారు, కీషోను వాగుని తీసుకొచ్చి కిద్రోను వాగు అంటారు. ఇక్కడ నజరేతులు ఉన్నటువంటి దేవాలయం తీసుకొచ్చి కర్మేలు అంటారు, కర్మేలు ఉన్నటువంటి స్థలాన్ని తీసుకొచ్చి నజరేత్ అని చెప్పేసి అన్నాడు. సో ఇలాగ కన్ఫ్యూజ్ అయిపోవడం తప్ప మళ్ళీ పైపెచ్చు ఆ కన్ఫ్యూజన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఇండియన్స్కి చెప్పేసి వీళ్ళని కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ లోకాన్ని నేను కూడా గమనిస్తుంటే ఇంటర్నెట్లోనండి ఎవరు పెడుతున్నారో ఎలా పెడుతున్నారో నాకు తెలియదు, కానీ ఒక్కొక్కడు అంటాడు కదా సీనాయి ప్రదేశం ఇదని ఐగుప్తు దేశంలో చూపిస్తే, ఇంకొకటి అంటాడు కదా నో సీనాయి ప్రదేశం అనేటువంటి ఒక హోరేపు కొండ సౌదీ అరేబియాలో ఉందని చెప్పేసి ఒకటి అంటాడు. లోతు మరి ఇదని చెప్పేసి ఇజ్రాయెల్ దేశంలో డెడ్ సీ దిగువ భాగాన్ని అక్కడ చూపిస్తుంటే నో లోతు మరి ఇదని సన్నగా పొల్లలాగా ఉండినటువంటి ఒక పొల్లను పెట్టి
పెట్టి ఇది లోతు భార్య అని చెప్పేసి అది చెప్తూ ఉంటారు. నాకు అర్థం కాదండి బాబు ఇవన్నీ. వీటిలో కొన్ని విషయాలు నానా రకాలైనటువంటి తప్పుడు ప్రచారాలు కూడా అయిపోతున్నటువంటి విషయాలు. అందుకే నేనంట, ఎక్కడ యేసుప్రభు చచ్చిపోయాడా, అక్కడ చచ్చిపోయాడా, ఎక్కడ యేసుప్రభు పుట్టాడా, లేకపోతే ఇంకెక్కడన్నా పుట్టి ఉన్నాడా, ఒకవేళ ఎక్కడ యేసుప్రభు అద్భుతం చేశాడా, ఎక్కడ మరియమ్మ గారికి దేవదూత కనబడి చెప్పినాడా, ఇంకో చోటు మరియమ్మ గారికి దేవదూత కనబడి చెప్పినాడు, దట్స్ అప్ టు యూ. బట్ వన్ థింగ్ ఏంటంటే, బెత్లెహేమ్ అనేది ఉన్నది, నజరేత్ అనేటువంటిది ఉన్నది, కానా అనేటువంటిది ఉన్నది, యెరూషలేం అనేటువంటిది ఉన్నది, కపెర్నహూమ్ అనేటువంటిది ఉన్నది, ఆయన తిరిగినటువంటి తిబిరియా ప్రదేశాలు ఉన్నాయి, కైసరియా ప్రదేశాలు ఉన్నాయి, యొప్పే అనేటువంటి ప్రదేశాలు ఉన్నాయి. సో వీటన్నిటిని బట్టి మన యొక్క బైబిల్ గ్రంథం అనేటువంటిది బయటకు కనబడుతూ ఉండాలి. బైబిల్ గ్రంథం యొక్క వివరణ ఇది మనం తీసుకుంటూ ఉండాలి. ఇదండి నేను చెప్తూ ఉంటాను. దేవుడు అంటున్నాడు కదా, యెరూషలేమునకు రండి, సియోనుకు రండి, అక్కడి నుంచి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, ఆయన గురించినటువంటి ఒక బోధలని, ఆయన యొక్క మాటల గురించినటువంటి విషయాల్ని దేవుడు మనకు తెలియజెప్పడానికి. కానీ ఇదే మీకా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో సగభాగములు ఏమంటాడంటే, యెహోవా మందిరమునకు వెళ్దాం రండి. యెహోవా మందిరములో నుండి, యాకోబు దేవుని మందిరములో నుండి, అక్కడి నుంచి దేవుడు మనకు ఆయన బోధిస్తాడు, మనము నడవవలసిన త్రోవని మనకు తెలియజేస్తూ ఉంటాడు. నా ప్రియ స్నేహితులారా, ఈరోజు మన యొక్క క్రొత్త నిబంధన ప్రకారంగా ఒకవేళ విశ్వాసులైనటువంటి వారు, యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనం ప్రతి ఆదివారం దేవాలయానికి వెళ్ళినప్పుడు, ఆఫ్ కోర్స్ ఆదివారం నాడు మనం దేవుణ్ణి ఆరాధించేటువంటి విషయం అంటాను నేను, దేవునిని సేవించేటువంటి విషయం అంటాను నేను. అందులో కూడా ఒక భాగం ఏంటంటే దైవజనుడు దైవ వర్తమానాన్ని అందించడం, దేవుని యొక్క వాక్యాన్ని మనకు తెలియజేయడం, దేవుని యొక్క వాక్యంలో నుంచి మనతో మాట్లాడుతూ ఉండడం. ఎంత అద్భుతమైనటువంటి ఒక వర్తమానాలు, విలువైనటువంటి ఒక వర్తమానాలు. దైవజనుడు కనిపెట్టి ప్రార్థన చేసి, దేవుని యొక్క సన్నిధిలో వారు కనిపెట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, ఒక అర్ధ గంట వాక్యం చెప్పాలంటే కొన్ని గంటల పాటు వాళ్ళ ప్రార్థనలో కనిపెడితే ప్రసవ వేదన పడితే ఆ ప్రభు ఇచ్చేటువంటి ఒక వాక్యాన్ని తీసుకొని ఫ్రెష్గా దైవజనుడి ఆలయంలోనికి వస్తాడు. ఆయన వచ్చి ఆయన ఇచ్చేటువంటి ఒక వాక్యాన్ని మనం విన్నప్పుడు, దానిని మనం తీసుకోగలిగినట్లయితే, దానిని మనం శ్రద్ధగా ఆలకించినట్లయితే, ఒక్క మాట చాలండి మన జీవితాన్ని మార్చివేయడానికి. ఒక్క మాట చాలండి మన జీవితాన్ని బలపరచడానికి. దేవుని యొక్క ఒక్క మాట చాలండి మనల్ని ఆధ్యాత్మికంగా బలపరిచి స్థిరపరచడానికి అన్నట్లుగా. బట్ అల్లాస్ ఏం జరుగుతుంది? ఈనాడు సియోనుకు వస్తే, యెరూషలేమునకు వస్తే, అక్కడున్న విషయాలను చూడడం మానేసి, చెప్తున్న ఇన్ఫర్మేషన్ వినడం మానివేసి ఫోటోలు తీసుకుంటూ వెళ్ళిపోతారు. ఇక్కడ మేము చెప్తూ ఉంటాము, ఎక్కడికో వెళ్ళిపోయి ఫోటోలు తీసుకుంటారు, అక్కడికి వెళ్ళిపోయి ఫోటోలు తీసుకుంటారు, ఎక్కడికో వెళ్ళిపోయి ఫోటోలు తీసుకుంటారు. నాకైతే మాత్రం భలే కోపం వస్తుందండి. కానీ మోషే గారికి లాగా ఏం చేస్తాం? సాత్వికం చూపించాలంతే. ఒక్కడిని పల్లెత్తి మాట అనడానికి ఉండదు, ఎవరిని అనను, ఏమాత్రం కూడా కోప్పడను, ప్రేమించడానికే చూస్తూ ఉంటాం. అఫ్కోర్స్ దానివల్ల ఒక గుడ్ విల్ సంపాదించుకున్నాను అనుకోండి. అందరూ అంటూ ఉంటారు, అయ్యా మీకు ఎంత సాత్వికం అండి, మీకు ఎంత సహనం అండి బాబాయ్, కానీ మీరు ఎంత ఓర్పుతో మీరు ప్రవర్తిస్తున్నారండి, ఎంత సహించుకున్నారండి బాబు వీళ్ళందరితోటిను. ఆనాడు మోషే గారు 6 లక్షల మంది నడిపించింది పెద్ద గొప్ప సంగతి కాదండి. ఈనాడు 45 మందిని మీరు నడిపిస్తూ ఉండడం, ఒక్కొక్క ట్రిప్లో 45 మందిని తీసుకెళ్ళడం, వామ్మో మేమైతే కనుక మేము తట్టుకోలేము బాబు, మేమైతే కనుక ఎప్పుడో దులిపేసిందివ్వండి, ఎప్పుడో అయితే రాదు పోతా పోరాబాబు అన్నట్టుగా వదిలేసిందివ్వండి. కానీ మీరు కాబట్టి ఎంత సహనం అని చెప్పేసి ఓ గుడ్ విల్ సంపాదించుకున్నాం. బట్ నా మనసులో ఉన్న మాట ఏంటంటే, డోంట్ టేక్ ఫోటోగ్రఫీస్, స్పాట్లో తీసుకోవద్దు. ముందు ఇన్ఫర్మేషన్ వినండి, ఆ తర్వాత ఒక క్షణం ఒక ఫోటో తీసుకోండి, 2 ఫోటోలు తీసుకోండి. అది మన యొక్క హృదయంలో చెరిగిపోని ముద్రగా మనకు ఉండగలుగుతుంది. బట్ ఈ రోజులో జరుగుతుంది ఏంటంటే, ఫోటోలు. కొంతమందిని ఎంత చెప్పండి, వాళ్ళు ఏం తీస్తున్నారో ఎందుకు తీస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు. గాను వందల ఫోటోగ్రఫీలు తీసుకొని ఆ చివరికి సాంబార్లాగా, మిక్సర్ సాంబార్లాగా ఏదో చేసేయడం తప్పితే అంతకు మించి ప్రయోజనం లేదు. అలాగే ఈరోజు ఆలయానికి ఎందుకు వస్తున్నారు ప్రజలు అని కూడా మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క వాక్యం వినడానికి కాదు, అక్కడ దైవజనుడు చెప్పే వర్తమానం వినడానికి కాదు, మనం నడవవలసిన త్రోవను దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి దాని ప్రకారంగా విని ఆ ప్రకారంగా నడుచుకోవడానికి కాదు. అక్కడికి వచ్చేటువంటిది నానా రకాలైన బిజినెస్లు ఉంటాయి అక్కడ. ఈ రోజుల్లో కూడా నేను చెప్తున్నానండి, దేవుని ఆలయానికి వెళ్ళినప్పుడు సెల్ ఫోన్లో ఆఫ్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, మీకే నేను చెప్తున్నాను, దేవుని ఆలయానికి వెళ్ళినప్పుడు సెల్ ఫోన్ మోగినప్పుడు ఆ సెల్ ఫోన్ పట్టుకొని బయటికి వెళ్ళొద్దు. నేను చెప్తున్నాను, ఆ సెల్ ఫోన్ పట్టుకొని బయటికి వెళ్ళిపోయి మాట్లాడుకొని నువ్వు గుడికి వచ్చింది ఎందుకు, ఇంటికాడ కూర్చొని సెల్ ఫోన్ మాట్లాడుకోవచ్చు కదా బ్రదర్, అమ్మ సిస్టర్. మీకు కూడా నేను చెప్తున్నాను, ఈ మధ్య ఈ సెల్ ఫోన్లు ఎక్కువైపోతూ ఉన్నాయి మనకి.
ఈ మొబైల్ ఫోన్ల వల్ల మనం ఏం చేస్తున్నట్టే గుళ్ళోకి రావడం కిక్కి అని కొడితే అది పట్టుకొని మళ్ళీ పెద్ద డిస్టర్బెన్స్ చేసుకుంటూ మనం గుళ్ళో నుంచి మనం బయటికి వెళ్ళడం. దట్ ఈస్ నాట్ రైట్. ఈరోజు నేను చెప్తున్నా, ఈ రోజుని నా ద్వారా ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మనం నడవవలసిన మార్గాన్ని చెప్తున్నాడు. వినండి, నువ్వు ఆలయానికి వెళ్ళినప్పుడు దేవుని మాటను వినడానికే ప్రయత్నం చేయాలి తప్ప సెల్ ఫోన్లో వచ్చేటువంటి విషయాలు కాదు, సెల్ ఫోన్ చాటింగ్లు కాదు, సెల్ ఫోన్ వాట్సాప్ మెసేజ్లు కాదు. నేను మరొకసారి నజరుడైన యేసు నామములో చెప్తున్నాను, అవన్నీ కూడా తొలగిపోవాలి, తీసివేయబడాలి. లిసన్ టు వాట్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ త్రూ ద మ్యాన్ ఆఫ్ గాడ్. అక్కడున్న దైవజనుడి ద్వారా దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో దానిని వినడానికి మనం నడవవలసిన త్రోవను దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ మాట మనం వినాలి. ఒకవేళ దైవజనుడి ద్వారా దేవుడు మనల్ని ఏదైనా గద్దిస్తే, దేవుడు మన హృదయంతో మాట్లాడి ఒక దిద్దుబాటుతనమైనటువంటి ఒక విషయం ఏదైనా కనుక దేవుడు మనతో మాట్లాడుతున్నట్లయితే, నేను మరొకసారి ఈ మాట కూడా చెప్తున్నాను స్నేహితులారా, ప్లీజ్ డోంట్ గెట్ యాంగ్రీ అపాన్ యువర్ పాస్టర్ గారి మీద మీరు కోపం తెచ్చుకోవద్దు, పాస్టర్ గారి మీద వ్యతిరేకత పెట్టుకోవద్దు. పాస్టర్ గారు ఇదిగో నా గురించి చెప్పాడు, నా కుటుంబాన్ని గురించి చెప్పాడు, ఇదిగో నా మీద ఇలాంటి సెటైర్లు వేసినాడు, నన్ను గురించి ఇలాంటి మాటలు మాట్లాడినాడు, నా డైలాగ్ నా గురించి చెప్పినాడు, నా మీద వ్యతిరేకంగా చెప్పినాడు. ఈ గుడికి ఎవడొస్తాడు, ఈ పాదిరి ప్రసంగం ఎవడంటాడు, అసలు పాదిరి మీద మనం దుమారం లేపేద్దాం, ఈ పాదిరిని తీయించేద్దాం, ఈ పాదిరి ఇక్కడ ఉండకుండా మనం తీయించేద్దాం, ఈయన్ని ట్రాన్స్ఫర్ చేయించేద్దాం, ఆ పాదిరి ఉన్నంత వరకు నేను ఆ గుళ్ళనికి వెళ్ళను, ఆ పాదిరి నా గురించి మాట్లాడాడు అని ఎలాగున పాస్టర్ గారి మీద పెట్టుకోవద్దు. ఫ్రెండ్స్, స్నేహితులారా, పాస్టర్ గారి మీద కోపం తెచ్చుకోవద్దు. అఫ్కోర్స్ నేను పాస్టర్ గారికి కూడా చెప్తున్నాను, పాస్టర్ గారు ఒకవేళ నా మాట వింటున్న పాస్టర్ గారు ఎవరైనా వింటూ ఉన్నట్లయితే కనుక నేను మీకు కూడా చేతులు జోడించి నేను నమస్కరించి నేను మీతో చెప్తున్నటువంటి మాట్లాడి, దయచేసి ఎవరినో ఉద్దేశపూర్వకంగా పెట్టుకొని ప్రసంగాలు చేయొద్దండి. ఎవరైనా ఒకరి మీద మనకు కష్టం వచ్చినంత మాత్రాన్ని, ఎవరైనా ఒకరు మనల్ని ఏడిపించినంత మాత్రాన్ని, ఎవరైనా ఒకరు మనల్ని బాధ పెట్టినంత మాత్రాన్ని వారిని దృష్టిలో పెట్టుకొని, వారిని మనసులో పెట్టుకొని మిగతా 99 గొర్రెలకి వీళ్ళ మీద చేసేటువంటి ప్రసంగపు ఘాటు అయినటువంటి సొరకలు వాళ్ళందరికీ మనం ఇవ్వద్దండి. మనం దేవుని దగ్గర కనిపెట్టుకొని మనం రావాలే తప్ప ఒక మనిషిని మనసులో పెట్టుకొని మన ప్రసంగానికి చేయొద్దు. ఒక మనిషి మీద కోపం పెట్టుకొని, ఒక మనిషి మీద ఆయాసం పెట్టుకొని ఆ మనిషిని ఉద్దేశించినటువంటి మాటలు మిగతా 99 గొర్రెలకి మనం తెలియచేయొద్దని క్రీస్తు ప్రేమతో నేను మనం చేస్తున్నా. ఒకవేళ అలాగేదన్నా ఒక మాట మనకు తగిలితే దిద్దుబాటు చేసుకుందాం రండి. ఎందుకనంటే ఇక్కడ అంటున్నాడు కదా, రండి యెహోవా మందిరానికి వెళ్దాం, యాకోబు దేవుని మందిరానికి వెళ్దాం. మనం నడవవలసిన త్రోవను ఆయన మనకు చూపించినప్పుడు, మనం నడవవలసిన త్రోవను ఆయన మనకు చెప్పినప్పుడు, అప్పుడు మనం ఆయన నడిపించేటువంటి ఒక మార్గంలో నడుచుకోవడానికి ప్రయత్నించేద్దాం, దిద్దుబాటు చేసుకుందాం. ఏదైనా ఒక విషయం దేవుడు గద్దించాడు, దిద్దుబాటు చేసుకుందాం, మారు మనసు పొందుకుందాం. ఈ విషయంలో ఐఎమ్ సారీ ప్రభా, నేను ఇలా ప్రవర్తించాను, నేను ఇలా ఉండి ఉండకూడదు, నేను ఇలా అని ఉండకూడదు, నేను ఇలా చేసి ఉండకూడదు, ఐఎమ్ సారీ ప్రభా అని చెప్పేసి నేను దిద్దుబాటు చేసుకోమని చేద్దాం. యూనో వన్ థింగ్, ఒక విషయం తెలుసా స్నేహితులారా, చాలాసార్లు నేను ఇలా మాట్లాడతానా, నేను ఇలా మాట్లాడినటువంటి ప్రసంగాలు నేను ఎప్పుడు చూస్తూనే ఉంటా టీవీలో వచ్చేటప్పుడు కూడా. అందుకని ఎవరు ఫోన్ చేసినా ఎత్తుకోవడానికి ఇష్టపడిన ఆ టైంలో నా వర్తమానం అయిపోయిన తర్వాత వాళ్ళు ఎవరైనా చేస్తే కనుక ఫోన్లు ఎప్పుడైనా ఏ టైంలో నేను ఎత్తుకుంటాను. కానీ నా వర్తమానం వస్తున్నటువంటి టైంలో వాళ్ళు ఫోన్ చేస్తుంటే కనుక నా భార్యకి, నా కుమారులు కూడా చెప్తాను, నేను ఇప్పుడు ఎత్తుకోవద్దు, అందరూ కాసేపు ఆఫ్ చేసాడు, సైలెంట్లో పెట్టాడు, కాసేపు లెట్ దెమ్ హియర్ దిస్ మెసేజ్, వాళ్ళు ఈ సందేశం వినేవాడనంట. ఇలా నేను వింటూనంటే ఎన్నోసార్లు దేవుడు నన్ను బలపరిచినాడు, ఎన్నోసార్లు దేవుడు నన్ను గద్దించినాడు, ఎన్నోసార్లు దేవుడు నాతో మాట్లాడి నాకు బుద్ధి చెప్పి ఉన్నాడు. నేర్చుకున్నా, దిద్దుబాటు చేసుకుంటున్నా. ఇప్పుడు కూడా ఒకవేళ ఇన్ని సంవత్సరాలుగా నేను దేవుని యొక్క సేవ చేస్తున్నటువంటి వాడిని అయినా ఇప్పుడు కూడా నేను దిద్దుబాటు చేసుకుంటున్నా. నా ప్రియ స్నేహితులారా, మనం దేవుని యొక్క మందిరమునకు వెళ్ళినప్పుడు, యాకోబు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన ధర్మశాస్త్రాన్ని గురించి మనకు నేర్పిస్తాడు. ఈ బైబిల్ గ్రంథం అంతా దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు. ఈ బైబిల్ గ్రంథం అర్థం చేసుకోవడానికి అనేటువంటి రీతిగా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. మనం నడవవలసినటువంటి ఒక త్రోవని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. బహుశా ఇలా మాట్లాడుతుంటుండగా ఏమో నీవు నీ పొరుగువాన్ని క్షమించవలసినదేమో కాదు, నేను ఇలా మాట్లాడుతుంటుండగా బహుశా నీ పొరుగువాని పట్ల నువ్వు ప్రేమ కలిగి వారిని కూడా దేవుని యొక్క రక్షణ మార్గంలోనికి నడిపించవలసినదేమో కాదు. సీరియస్గా చెప్పొద్దు, కోపతాపంగా చెప్పొద్దు, వాళ్ళతో మనం ప్రేమ కలిగి చెప్తాం. బ్రదర్, నువ్వు దేవుని దగ్గరికి రావాలని కోరుకుంటూ ఉన్నా, అమ్మ సిస్టర్ గారు మీరు ప్రభువుని తెలుసుకోవాలని కోరుకుంటూ ఉన్నా, మీరు దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవాలని కోరుకుంటూ ఉన్నా, మీ పొరుగు వాళ్ళని క్షమిద్దాం, ఇన్లాస్ని క్షమిద్దాం, మన బంధువులైనటువంటి వారిని క్షమిద్దాం, సంఘములైనటువంటి వారిని క్షమిద్దాం. మనం క్షమాపణ కలిగి ప్రేమ కలిగినటువంటి వారమై ఉండడానికి ఆ దేవుడే మనకు నేర్పిస్తున్నప్పుడు ఆ ప్రకారంగా నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు ఎన్నో విషయాల్లో నన్ను నేర్పిస్తున్నాడు.
నా మటుకు నేనండి ఈరోజు కూడా నేను చెప్తాను, ఐఎమ్ స్టిల్ లెర్నింగ్, ఐఎమ్ స్టిల్ ఏ స్టూడెంట్ ఆఫ్ ద బైబల్. నేను ఒకవేళ 40 సంవత్సరాలు పైబడి నేను దేవుని యొక్క సేవా పరిచయలు ఉంటూ 40 సంవత్సరాలు పైబడి వేరే పుస్తకం ముట్టుకోకుండా నా బైబిల్ తప్పితే నాకు కామెంటరీస్ కూడా నేను తీసుకోను. నా బైబిల్ తప్పితే ఇంటర్నెట్, ఆ నెట్ వాటిలో కూడా నేను ఏది చూడను. నాకు కావాల్సింది నా బైబిల్. కాంటెక్స్చువల్గా దేవుడు అర్థం చేస్తున్నాడు. ఇన్నిసార్లు నేను వెళ్ళినందుచేత అనేకమైన విషయాలు ఇజ్రాయేలీల యొక్క సందర్భానుసారంగా, వాళ్ళ యొక్క సాంప్రదాయాన్ని అనుకూలంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, శుద్ధీకరణాచారం అంటే ఏంటి, ఎందుకు రాతి బాణాలు ఉన్నాయి, ఏంటి వాళ్ళు చేస్తున్న విధానాలు, వెల్కమ్ డ్రింక్ ఎందుకు ద్రాక్షరసం అనేటువంటిది వాళ్ళకి ఇవ్వటం, ఇప్పుడు కూడా వాళ్ళకి వెల్కమ్ డ్రింక్ అనేటువంటిది ఎలా ఉంది, ఇప్పుడు కూడా వాళ్ళకి విధానాలు, ఇవన్నీ ఆ జీవితాలను చూస్తూ ఇంకా నేను నేర్చుకుంటూ ఉన్నా. అందుకే నేను ఒక విధంగా చెప్పాల్సి వస్తే నేను ఎంకరేజ్ చేస్తే ఏమన్నానంటే, లెట్ ద పాస్టర్స్ కమ్. పాస్టర్ గారులు అయినటువంటి వాళ్ళు యెరూషలేమునకు రాగలిగితే ఆ ఇజ్రాయెల్ దేశాన్ని చూచి వాళ్ళ యొక్క సాంప్రదాయం, వాళ్ళ యొక్క కట్టుబాట్లు, వాళ్ళ యొక్క విధానాలు, ఆ విషయాలన్నీ అర్థం చేసుకుంటే బైబిల్ ఇంకా ఎక్కువగా మనం అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. బైబిల్ ఇంకా లోతుగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఆ దేవుడు మనకు నేర్పించేటువంటి విషయాలు మనం నడుచుకోవడానికి అర్థమవుతూ ఉంటుంది. ఈరోజు దేవుడు అంటున్నాడు, కమ్, అంత్య దినాల్లో రండి, సియోనుకు రండి, యెరూషలేమునకు రండి, దేవుని యొక్క మందిరంలోనికి రండి, దేవుడు కోరుకున్నటువంటి నివాస స్థలమైనటువంటి సియోను అనేటువంటి మందిరంలోనికి అక్కడికి రండి, దేవుని యొక్క సన్నిధానానికి రండి. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు మనకు విషయాన్ని బోధిస్తున్నాడు. మనం నడవవలసిన త్రోవను నేర్పిస్తున్నాడు. ధర్మశాస్త్రం అంటే ఏంటి, క్రొత్త నిబంధనలు ఉన్నటువంటి కృపా విషయాలు ఏంటి, ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయిన కృప ఏ విధంగా చేసినది, ఆయన కృపలో దేవుడు మన కొరకు ఎట్టి కార్యాలు చేశాడు, ఇవన్నీ తెలుసుకుంటేనండి సూపర్ అండి బాబాయ్గాను. దేవుని యొక్క జ్ఞానాన్ని గ్రహించడానికి, అట్టి వివేచన జ్ఞానం అనుగ్రహించడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఆయన నిర్లక్ష్యం చేయద్దండి. అంత్య దినాల్లో దేవుడు సెలవిస్తున్న మాట ప్రకారంగా ఆయన మందిరంలోనికి వద్దాం, ఆయన ఆలయంలోనికి వద్దాం, ఆయన నేర్పించేటువంటి విషయాలు నేర్చుకుందాం. మన యొక్క జీవితాల్లో ప్రభు రాకడ కొరకు అన్నట్టుగా మనం సిద్ధపడదాం. తండ్రి, ఈ బిడ్డలన్నీ చేతులకు అప్పగిస్తున్నాను, ఈ కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను. నాయనా, నీ మందిరానికి వెళ్ళటం వలన మాకే ప్రయోజనం. నాయన, నీ మందిరానికి మేము వచ్చటం వలన నీవు నేర్పించే సంగతులు మేము నేర్చుకోగలుగుతున్నాం, నీ ధర్మశాస్త్రాన్ని మేము నేర్చుకోగలుగుతున్నాం, నీ వాక్యాన్ని మేము నేర్చుకోగలుగుతున్నాం. నాయన, నీ న్యాయ విధులను మేము నేర్చుకోగలుగుతున్నాం, మేము నడవవలసిన త్రోవను మేము నేర్చుకోగలుగుతున్నాం. చాలాసార్లు మా సొంత ఆలోచనలతో మేము నడుచుకుంటూ ఉంటాం నాయన, మా కోపతాపాలతోటో, మా యొక్క కక్షలతోటో, మా క్రోధములతోటో మేము నడుచుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే నీ మందిరానికి వస్తామో ఇతరులను క్షమించాలని మీరు మాకు నేర్పిస్తున్నారు, అందరినీ ప్రేమించాలని మీరు మాకు నేర్పిస్తున్నారు, అందరితో మేము సమాధానం కలిగి ఉండాలని మీరు మాకు నేర్పిస్తున్నారు. మీరు నేర్పించిన ప్రకారంగా శత్రువులను మేము ప్రేమించడానికి, నాన్న శత్రువుల కొరకు మేము ప్రార్థన మమ్మల్ని ద్వేషించే వారి కొరకు మేము ప్రార్థన చేయడానికి, వారిని దీవించడానికి మీరు మాకు నేర్పిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. నేను ఇలా మాట్లాడుతుండగా బహుశా ఒక బ్రదరు లేక ఒక సిస్టర్ అయినా వారికి వ్యతిరేకమైనటువంటి వారు ఉన్నారు, వీరిని గాయపరిచిన వాళ్ళు ఉన్నారు, వీరిని కష్టపెట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజునైనా వారిని మందిరానికి వచ్చి వారు నేర్చుకున్నటువంటి నడవడిక ప్రకారంగా వారు అందరినీ ప్రేమించినట్లు, సమాధానంతో ఉండినట్లుగా నీ సమాధానం వారి మీద నేను విడుదల చేస్తున్నా, నీ సన్నిధి వారి మీద నేను విడుదల చేస్తున్నా. నీ మందిరానికి వచ్చినప్పుడు మీరు నేర్పించిన ప్రకారంగా మేము నడుచుకునే ధన్యత వీరికి, వీరి కుటుంబానికి నేను ఇచ్చినందుకు కోటి కోటి స్తుతులు మీకు చెల్లించుకుంటూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడలముగా మీకు మీ కుటుంబములకును నిత్యము తోడయుండి మిమ్మల్ని బలపరచి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. వెల్ స్నేహితులారా, దేవుడు మీకు తోడై ఉన్నాడు, ఆయన మిమ్మల్ని నడిపిస్తున్నాడు, ఆయన మీకు తన సంగతులను ఆయన మందిరంలోనికి వచ్చినప్పుడు మనకు నేర్పిస్తున్నాడు. ఆయన మందిరాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఆయన మందిరానికి వెళ్ళినప్పుడు క్యాజువల్గా ఉండకండి, విననట్టుగా ఉండకండి. ఆయన మందిరంలోనికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా మనం ఆలకిద్దాం, ఆయన చెప్పిన ప్రకారంగా మనం నడుచుకుందాం. సెల్ ఫోన్లకి తావివ్వద్దు, ఓకే? అటు ఇటు గుసగుసలాడొద్దు. మరి ముఖ్యంగా వెనకాల కూర్చొని అలవాటు కలిగినటువంటి బ్రదర్, మా సిస్టర్ గారు అనవసరంగా డిస్టర్బ్ చేయొద్దు, మీరు డిస్టర్బ్ అవ్వద్దు, ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు. లిసన్ టు వాట్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు యూ త్రూ దట్ మ్యాన్ ఆఫ్ గాడ్. మీ పాస్టర్ గారి ద్వారా, మీ దైవజనుడి ద్వారా దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడో ఆలయంలో శ్రద్ధగా విందాం, ఆ ప్రకారంగా మనం నడుచుకుందాం. మీరు పొందుకున్న మేలులో ఒకవేళ నాతో పంచుకోవాలని కోరుకున్నట్లయితే నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్.
అప్పటికొకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907 94400409992 888552 ఒకవేళ నాకు ఈమెయిల్ ఏదైనా చేయాలని కోరుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvarta@gmail.com. మళ్ళా నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు ఆయన మందిరానికి వెళుతున్నప్పుడు ఆయన నేర్పించినటువంటి ఒక బోధన ప్రకారంగా మనం నడుచుకునేటట్టుగా చేస్తున్న పరిశుద్ధ ఆత్మ దేవునికి మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.